రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడతా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం. నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు. ఆయన ఎక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, శాసనసభలో అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం. మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా. నిజంగా ఉరి తీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏంటో అడుగుతారు. మేము ముందే పోయి చెప్పడమే కాదు, మీడియాకు కూడా వెళ్లి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు, మేము స్పీకర్ ను, ఎల్ఏ మినిస్టర్ ను కలిసాము, మేము క్షమాపణ చెప్తాం, వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాం. మీడియాకు చెప్పాం, ఎల్ఏ మినిస్టర్ చెప్పాం, స్పీకర్ గారు చెప్పాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది? పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకోని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు.